హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ ప్రతిదీ స్టిచ్ చేసి అప్లోడ్ చేయాలి అని అనుకున్నాను. కాకపోతే నేను స్టిచ్ చేసి అప్లోడ్ చేసింది అందరికీ అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అందుకనే నేను స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్ అనేది నేను ఫస్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. బేసిక్ అంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే నెక్ లైన్స్. మనం బ్లౌజ్ కుట్టాలన్నా, డ్రెస్ కుట్టాలన్నా, ఫ్రాక్ కుట్టాలన్నా, క్రాప్ టాప్ కుట్టాలన్నా, ఏమి కుట్టాలన్నా మనకి బేసిక్గా నెక్ లైన్ అనేవి కావాలి. అందుకని నేను ఫస్ట్ నుంచి బేసిక్గా ఈజీగా రౌండ్, స్క్వేర్, 3 కార్నర్, వీ నెక్ అనేవి స్టిచ్ చేయాలి అన్నవి నేను ఈ వీడియోస్లో చూపిస్తాను. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ముందుగా రౌండ్గా నెక్ని కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేయడం కోసం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్గా ఉండే పీస్ అటాచ్ చేస్తే నెక్ అనేది నీట్గా రాదన్నమాట. ఇక్కడ అందుకనే నేను ఇలా క్రాస్ పీస్లను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రౌండ్ నెక్కి ఎప్పుడు క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. స్ట్రైట్ పీస్తో స్టిచ్ చేస్తే నెక్ అనేది నీట్గా రాదు. క్రాస్ పీసులని ఇప్పుడు నెక్ సైజుని బట్టి మనం లెంగ్త్ కోసం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అందరికీ అర్థం అవ్వడానికి ఈజీగా కాంట్రాస్ట్ కలర్ అనేది తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం తీసుకున్న క్రాస్ పీస్ని నెక్ పైన పెట్టి నెక్ రౌండ్ అంతా చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు కింద ఉన్న నెక్ పీస్ని కానీ పైన మనం అటాచ్ చేస్తున్న క్రాస్ పీస్ని కానీ గట్టిగా లాగకుండా నీట్గా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత సిజర్తో అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా నీట్గా బ్యాక్ సైడ్ వైపు ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకోవడం వల్ల నేను స్టిచ్ ఎక్కడ వేస్తున్నాను అన్నది మీకు నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా క్రాస్ పీస్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను రౌండ్ నెక్కే సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న క్రాస్ పీస్ని రెండు వైపులా ఫోల్డ్ చేసి ఓపెన్ ఉన్న సైడ్ని నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ముందు స్టిచ్ చేసిన రౌండ్ నెక్కి బయాస్ పీస్ అనేది ఫోల్డ్ చేయకుండా స్టిచ్ చేశాను. ఇక్కడ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఈ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నెక్ మనం స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ క్రాస్ పీస్ని కానీ నెక్ పీస్ని కానీ గట్టిగా లాగకుండా లూజ్గా వదులుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని నెక్ చుట్టూ ఇలా అక్కడక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ఇందాక నేను ఎక్కడైతే హెమ్మింగ్ చేశానో ఆ ప్లేస్లో నేను మిషన్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మిషన్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను డిఫరెన్స్ చూపించడం కోసం మిషన్తో స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని ఒక సైడు స్టిచ్ చేస్తున్నాను. రౌండ్ నెక్కి క్రాస్ పీస్ తీసుకున్నాము. స్క్వేర్ నెక్కి ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. తీసుకున్న స్ట్రైట్ పీస్ని నెక్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
ఈ స్క్వేర్ నెక్కి ఈ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్నర్లో మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మిషన్ ఫుట్ ఆపుకొని ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఫుట్ దింపి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలి. నేను కాంట్రాస్ట్ కలర్ పీస్ వాడడం వల్ల నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అన్నది మీకు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని ఈ కార్నర్లో ఇలా ఫిల్స్ పెట్టుకున్న ప్లేస్లో మనం నీట్గా కట్ చేసుకోవాలి. స్టిచ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ పైకి వెళ్ళకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని ఇలా రివర్స్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా ప్రెస్ చేసుకొని పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ వేస్తున్నప్పుడు కూడా మనం ఈ కార్నర్లో చివరి వరకు వచ్చిన తర్వాత స్టిచ్ అనేది ఆపి ఫుట్ లిఫ్ట్ చేసి మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పుకొని ఫుట్ దించి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కార్నర్లో కూడా నీట్గా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల నేను లోపల కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తున్నా కూడా మనకి రైట్ సైడ్ లోపల ఏ కలర్ ఉందో కూడా కనిపించకుండా నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నేను చెప్పిన మెథడ్ యూస్ చేసి నీట్గా స్టిచ్ చేస్తే నెక్ కుట్టడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 కార్నర్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా 3 కార్నర్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ 3 కార్నర్ నెక్కి కూడా స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా 3 కార్నర్ నెక్ కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ పీస్కి వన్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ పైన ఈ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా నెక్ పైన అటాచ్ చేసుకుంటూ ఈ కార్నర్ షేప్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడ చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడైతే కార్నర్స్ వస్తున్నాయో అక్కడ చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయడం వల్ల ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో అనేది మీకు నీట్గా కనిపిస్తుంది. ఈ నెక్కి కూడా కార్నర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కార్నర్స్ దగ్గర స్టిచ్ చేయడం వస్తే ఈ నెక్ అనేది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ కార్నర్స్ దగ్గర ఆ ఫోల్డ్ చేయడం అనేది నీట్గా చేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా చివరి వరకు అంటే థ్రెడ్ కట్ అవ్వకుండా ఎక్కడి వరకు స్టిచ్ ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కార్నర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కార్నర్లో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కార్నర్లో స్టిచ్ చేసేటప్పుడు చివరి వరకు వచ్చిన తర్వాత ఫుట్ని పైకి లిఫ్ట్ చేసి నెక్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫుట్ దింపుకొని మళ్ళీ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షేప్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వి షేప్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వి షేప్ అనేది డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వి షేప్కి కూడా మనం స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ స్ట్రైట్ పీస్కి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ పైన
స్ట్రైట్ పీస్ని పెట్టుకొని నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ వి షేప్ కాబట్టి ఈ కింద వి షేప్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకోవాలి. ముందు స్క్వేర్ నెక్లో చూపించినట్టే ఈ కార్నర్లో కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఫూట్ ఎత్తి నెక్ని అడ్జస్ట్ చేసుకొని ఫూట్ దింపుకొని మళ్ళీ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే కొంచెం కర్వ్ అనిపిస్తుందో అక్కడ మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ కార్నర్లో కట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో కట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టిచ్ ఉన్నంత వరకు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఉన్న పీస్ని నీట్గా కిందకి లాక్కుంటూ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్ దగ్గర స్టిచ్ చేస్తున్నప్పుడు ఫూట్ని పైకి లిఫ్ట్ చేసుకొని కార్నర్ దగ్గర నెక్ టర్న్ చేసుకొని మళ్ళీ ఫూట్ కిందకి దించుకొని ఈ స్టిచ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలా ఫూట్ లిఫ్ట్ చేస్తేనే మనకి మంచిగా షేప్ అనేది వస్తుంది. ఫూట్ లిఫ్ట్ చేయకుండా మనం స్టిచ్ చేయాలనుకుంటే షేప్ అనేది అస్సలు నీట్గా రాదు. అది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే ఈ నెక్ లైన్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చెప్పినవన్నీ బేసిక్ నెక్ లైన్స్. ఇంకా మనం పేపర్ ఫ్రిజన్ పెట్టి కూడా ప్యాటర్న్స్ అనేవి స్టిచ్ చేయొచ్చు. అది కూడా ఎలా స్టిచ్ చేయాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.